నమస్తే, వెల్కమ్ టు ఎస్డివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ఫిషరీస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార సభ. అనంత్ డైమండ్ షోరూమ్ నందు సందర్శించిన గీతా ఆశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీ. శ్రీవారి లడ్డులో కలిసిన కల్తీ నెయ్యిపై సిట్ ఇచ్చిన నివేదికతో కూటమి నేతల ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ పటమట లంకలో ర్యాలీ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దేవాలయాల శుద్ధి కార్యక్రమం. మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని మంత్రులు అచ్చెన్నాయుడు, ఎస్ సవిత, కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మత్స్యకారులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, ఫిష్ ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపణ చేశారు. బీసీలో ఉన్న అన్ని కులాల వారు ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. చైర్మన్ రాంప్రసాద్ నేతృత్వంలో మత్స్యకారుల బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఏపీ ఫిషరీస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార సభ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని ఏపీ ఆప్కాన్ చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మత్స్యకారుల కుటుంబాలకు మొదటి నుండి తెలుగుదేశం పార్టీ అండగా ఉందన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు అన్యాయం చేసిందన్నారు. 2019కి ముందు చంద్రబాబు మత్స్యకారుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు అన్నారు. చైర్మన్, డైరెక్టర్ అందరూ కలిసి మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. నూతన చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన యాటగిరి రాంప్రసాద్ మాట్లాడారు. తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామని, మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తనకింతటి పెద్ద బాధ్యత అప్పగించిన చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రసాద్ గారికి అదే విధంగా డైరెక్టర్లకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, బీసీలో భాగమైన మత్స్యకారు సోదరులకు తెలివికి, ధైర్యానికి మారు పేరు మన మత్స్యకారుకులు. మత్స్యకారుకులు ఎందుకంటే సముద్రాన్ని ధైర్యంగా మీరు పోరాటం చేసి ఏదంటే మామూలుగా చేప తింటే తెలివైన వాళ్ళు తెలివైతారు, కళ్ళు చూపు పెరుగుతుంది అంటారు. నిజంగానే ఆ చేపను కూడా పట్టి ఈరోజు సమాజానికి అందజేస్తున్న మత్స్యకారులు మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంతేవిధంగా మత్స్యకారులకు కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉండని వారు. అదేవిధంగా పెద్దలు ఎక్స్ మినిస్టర్గా పనిచేసిన కొల్లు రవీంద్ర గారు, మామగారు వెంకట్రావు గారు కూడా, నరసింహారావు గారు కూడా, ఎందుకంటే ఎప్పుడు తెలియజేస్తారు. ఫిషరీస్ మినిస్టర్గా పనిచేసిన వెంకట్రావు గారు ఆనాటి నుంచి కూడా మత్స్యకారులందరూ తెలుగుదేశం పార్టీ వెంటనే ఉన్నారు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి మీరెల్లవేళలా కృషి చేసి ఇంత సంపూర్ణమైన మెజార్టీ తెచ్చినందుకు మీకు కూడా ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, నిజంగానే రాంప్రసాద్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో కడప జిల్లాలో కూడా బయటికి రావాలంటే ఇబ్బందే, రాయలసీమలోనే ఇబ్బంది, ఆంధ్రప్రదేశ్లోనే ఇబ్బంది. ఎందుకంటే పెద్దలు అచ్చెన్నాయుడు గారిని వదలలేదు, కొల్లు రవీంద్ర గారిని వదలలేదు, మమ్మల్ని అందరినీ వదలలేదు. అలాంటి సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ కోసం బయటకు వచ్చి నేను సైతం తెలుగుదేశం అంటూ, అంతేకాకుండా పార్టీ ఏం పని చెప్పినా ఆ పని భుజస్కంధాలపై వేసుకుని మహానాడు కార్యక్రమం కావచ్చు, మొన్నటి రోజున జెడ్పీటీసీ ఎన్నికలు, పులివెందులో ఎన్నికలు కావచ్చు, తను సైతం తన బాధ్యతగా ఎంతో పనిచేశారు. అంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారిని గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం కూడా తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే నేను కడప ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండడం, మాధవిరెడ్డి గారు, భూపేష్ ప్రధానమైనటువంటి రంగాలు వ్యవసాయ రంగంలో, అలాగే యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, హార్టికల్చర్ ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందులో ఫిషరీస్ మనకి చాలా ప్రధానమైనది. దేశంలోనే అగ్రగామిగా మత్స్య సంపదని ఎక్కువ శాతం అందిస్తున్నటువంటి
రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రం అవుతుంది. మనకి అటు మెరైన్ ఫిషింగ్ ఉంది, ఇన్లాండ్ ఫిషింగ్ ఉంది. దీనికి అనుసంధానం చేస్తూ ఆఫ్కాబ్ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీని ఈరోజు ప్రమాణ స్వీకార కమిటీని ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకారం జరిగింది. యాదగిరి రాంప్రసాద్ మరి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేయడం, అలాగే అక్కడ కడప జిల్లా నుంచి అతను ప్రాతినిధ్యం వహించడం, అక్కడి నుంచి ఈ బలిష్ట సామాజిక వర్గం నుంచి అతనికి అవకాశం ఇచ్చింది. అలాగే 13 జిల్లాల నుంచి కూడా డైరెక్టర్స్గా ఏకగ్రీవంగా అందరూ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. మరింత వృద్ధి తీసుకెళ్ళడానికి తప్పకుండా వారు కృషి చేస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మాత్రమే మొట్టమొదటి నుంచి మత్స్యకారులకి అండగా ఉంది. ఆనాడు 50 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చిన, బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇచ్చిన, ఆయిల్ సబ్సిడీస్ ఇచ్చిన, ఇళ్ళు కట్టుకోవాలంటే అదనంగా డబ్బులు ఇప్పించిన, ఇవాళ వలలు, బోట్లు అటు ఎంపెడా నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం ఆఫ్కాబ్ నుంచి కానీ ఇలా పెద్ద ఎత్తున మరి నిధులు ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. మరి గతంలో కూడా మావయ్య గారు నలుగురు నర్సు గారు కూడా మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. మరి ఈరోజు అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో, బాబు గారి డైరెక్షన్లో మరింత బలోపేతం ఈ సామాజిక వర్గాలు అవుతాయని చెప్పి భావిస్తా ఉన్నాము. మరి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారి కూడా అభినందనలు తెలియజేసుకుంటాం, ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలు చూస్తాం, అన్ని వర్గాల్ని అణిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. మరి ఈరోజు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. మొన్న చూసాం ఏ రకంగా కులాల మధ్యన, మతాల మధ్య చిచ్చు పెట్టాలని. 1924 మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధానమైనటువంటిది ప్రసాదం. ఆ తిరుమల తిరుపతి దేవుని యొక్క ప్రసాదం లడ్డులో కల్తీ జరిగిందనేది మరి ఆ రోజున బయటికి తీయటం జరిగింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే అవన్నీ కూడా టెస్టులు చేసాం. టెస్టుల్లో ఎన్డీడీబీని చేపిస్తే మొత్తం కూడా వాస్తవాలు బయటకు వచ్చినాయి. దీంట్లో ఎటువంటి నెయ్యి లేదు, కల్తీ. అందరికీ నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ బడుగు బలిగిన వర్గాల పార్టీ అనే దానికి నేనే నిదర్శనం. పనిచేసే ప్రతి కార్యకర్తకు వయస్సు పెద్ద చిన్న లేకుండా, కులం మతం లేకుండా అందరికీ న్యాయం జరిగే పార్టీ ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు గారు, లోకేష్ గారి నాయకత్వంలోనే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా. నేను కడప జిల్లాకు చెందిన వ్యక్తిని, ఒక సామాన్య కార్యకర్తను. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిపై చేసిన పోరాటాలు కావచ్చు, పార్టీ ఇచ్చిన ఆదేశాలను శిరసావహిస్తూ నేను చేసిన కార్యక్రమాలు కావచ్చు, అంతకుముందు నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ముందుకెళ్లే విధానం కావచ్చు, మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన మన ముద్దుబిడ్డ శ్రీ కొల్లు రవీంద్ర గారి అడుగుజాల్లో ముందుకెళ్తూ పార్టీ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను శిరసావహిస్తూ నేను చేసిన కార్యక్రమాలను గుర్తించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక సామాన్య కార్యకర్త కింద నన్ను రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్గా పార్టీ అనౌన్స్మెంట్ చేయడం. ఇది కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పార్టీ సీఎం గారు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం యొక్క సూచనల మేరకు మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మత్స్యకారుల నాయకుడు మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి సూచనలు సలహాల మేరకు 13 జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు మద్దతుతో ఈరోజు నేను ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నా మీద పెట్టిన నమ్మకాన్ని పార్టీకి కానీ, అచ్చెన్నాయుడు గారికి కానీ, కొల్లు రవీంద్ర గారికి కానీ, స్థానికంగా నాకు మా ఎమ్మెల్యే గారు మాధురెడ్డి గారు, పొలిటిబ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారి వాళ్ళు ఏదైతే నా మీద నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నమ్మకంగా పనిచేస్తానని, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం తీసుకెళ్లి ఒక వారధిగా నేను మత్స్యకారులకు అన్ని రకాలుగా ముందుంటాను తెలియజేస్తాను. శ్రీవారి తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందన్న విషయం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ దర్యాప్తు సంస్థ స్పష్టంగా తేల్చి చెప్పిందని, ఇది జగన్ ప్రభుత్వానికి చెప్పపెట్టు లాంటిదని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు.
ధార్మికతపై దాడి చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు కూడా బుద్ధి చెప్పారని తెలిపారు. గురువారం ఉదయం గురునానక్ నగర్లోని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మీడియా వారితో మాట్లాడారు. ఇది కేవలం ఒక నాణ్యత లోపం కాదని, ఇది హిందూ మతంపై జరిగిన నీచమైన దాడి అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుమల లడ్డు ప్రసాదంలో సరైన నెయ్యి వాసన కూడా రావడం లేదని భక్తులు అప్పుడే ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఆ రోజునే టీడీపీ ఈ అంశంపై అనుమానాలు వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు బుకాయించారని విమర్శించారు. ఈ రోజు సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్ దర్యాప్తులో లడ్డు తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని తేల్చి చెప్పిందన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఇంత ఘోరమైన పాపం చేసిన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. వైకాపా వారికి ధార్మికత అన్న, భక్తుల మనోభావాలన్న లెక్కే లేదని, దేవుడి ప్రసాదంలో కూడా అవినీతి చేయగలిగే స్థాయికి దిగజారని ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలతో నిండిపోయిందన్నారు. హిందువులు దేవదేవుడిగా భావించే వెంకటేశ్వర స్వామి లడ్డులో జంతు నూనెలు కలపడం కంటే నీచమైన చర్య ఇంకేదీ లేదన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం మీద ప్రెస్ ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని మరి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పిన సందర్భంగా ఈ రోజున మేము ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరాన్ని మరి గుర్తించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ రోజున దేవాలయాల శుద్ధీకరణ చేయటమే కాకుండా మరి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించటం. మరి గతంలోనే మనం 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఆ రోజునే తెలుగుదేశం పార్టీ గుర్తించడం జరిగింది. తిరుపతి లడ్డూలో మరి చాలా నాణ్యతా లోపాలు ఉన్నాయి, సరైన నేతి వాసన అనేది రావటం లేదని భక్తులు గొడవ చేస్తూ ఉన్నారని మనం అనుమానం వ్యక్తం చేయటం జరిగింది. కానీ ఆ రోజున ఈ వైసీపీ ఏ ఒక్కరు కూడా ఒప్పుకోని పరిస్థితి. ఈ రోజున మాత్రం సుప్రీంకోర్టు తేల్చి చెప్పినది ఏంటంటే అది అసలు నెయ్యే కాదు, పాల నుంచి తీసిన వాళ్ళు 1 లీటర్ పాలు అనేది లేకుండా కేవలం జంతు కొవ్వులతో మరి పామాయిల్ లాంటివి వాడి ఆ నేతిని తయారు చేశారని చెప్పి సిట్ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పిన దరిమిల ఇది ఎంత ఘోరమైన పాపం అంటే వీళ్ళకి ఒక ధార్మికత అనేదే లేదు. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక సామాన్యుడు. మరి పొరపాటున రాష్ట్ర ప్రజలందరూ ఆ రోజున ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఒక అవినీతి అక్రమాల పుట్టగా తయారవటమే కాకుండా మరి హిందూ మతస్థులు ఎంతో దైవంగా దేవదేవుడుగా భావించే వెంకటేశ్వర స్వామి లడ్డూలో కూడా అవినీతి జరగటం, అందులో మరి జంతు నూనెను వేయటం, జంతు కొవ్వుల్ని వేయటం అంటే నిజంగా ఎంతమంది మనోభావాలను వీళ్ళు దెబ్బతీశారు అనేది చూస్తే ఎవరికైనా బాధ ఆవేశం కలక్క మానదు. దీన్ని ప్రజల దృష్టిలోకి రావాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం. ఆ రోజున బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా అంటే 1857 సంవత్సరంలో అంటే మనకు 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం రాక మునుపు ఆ బ్రిటిష్ వాళ్ళు సిపాయిలుగా మన భారతీయుల్ని పెట్టుకునేవారు. వాళ్ళకి తూటాలు ఇచ్చి ఆ తూటా నోటితో ఆ రోజున తీసే పరిస్థితిలో వాటికి తీసే వైపున కొవ్వులు రాయాలి అని అంటే ఆవు కొవ్వులు, పంది కొవ్వులు వాడి మన వాళ్ళని అంటే భారతీయుల్ని ఎంత న్యూనతాభావంతో వాళ్ళు మీరేమంటారు అని చెప్పి వాళ్ళ నోటికి ఆనించుకుంటే మీతో మాకేంటి అనే విధంగా బ్రిటిష్ వాళ్ళు చేస్తే ఉవ్వెత్తున కోపంతో రెచ్చరిల్లి ఆ రోజున సిపాయిలు అంటే మన ప్రభుత్వం లేదు,
బ్రిటిష్ వాళ్ళ పాలనలో బానిసలుగా బతుకుతున్న వాళ్ళు కూడా ఆ రోజున ఉక్రోషంతో పౌరుషంతో బయటకు వచ్చి మొదటి యుద్ధాన్నే నెలకొల్పటం జరిగింది. దాన్నే స్వాతంత్ర మొదటి యుద్ధం అని మనం పేర్కొనవచ్చు. ఆ సంవత్సరంలో జరిగిన దాన్ని. మరి ఆ రోజున మనకి స్వాతంత్రం లేకపోయినా బ్రిటిష్ వాళ్ళతో వాళ్ళు పోరాడితే ఈ రోజున మన స్వాతంత్రం ఉంది. భారతదేశ స్వాతంత్రాన్ని ఎంతోమంది త్యాగదనులతో మనం ఏర్పాటు చేసుకున్నాం. నిన్ననే 77వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాం. మనకి స్వాతంత్ర సమర హక్కులు ఉన్నాయి, అన్ని హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. మనం ఎంతగా పోరాడాలి ధార్మికత కోసం. ఇతనికి మత సామరస్యం. ఈ రోజున మనం 77 ఏళ్ళుగా మనందరం కూడా మత సామరస్యంతో బతుకుతున్నాం, పరమత సహనంతో ఉన్నాం. కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు అన్నీ కలిసి పంచుకుంటున్నాం. సహోదరులుగా ఆనందంగా బతుకుతున్నాం. కానీ సమాజంలో అనేక మనస్తత్వాలు, ఈర్ష్య ద్వేషాలతో మానవుడు పతనమవుతున్నాడని, దీనికి భగవత్ శరణాగతి ఒక్కటే తరుణోపాయమని శ్రీ గీత ఆశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీ తెలిపారు. సమాజంలో అందరూ జాగ్రత్తగా నడుచుకోవాలని, అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్ బృందావన కాలనీలోని అనంత డైమండ్ షోరూంను శ్రీ గీత ఆశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీ సందర్శించారు. అనంత డైమండ్ షోరూం నిర్వాహకులు శేఖర్, విష్ణుప్రియ, సంస్థ సిబ్బంది స్వామీజీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. షోరూం నిర్వాహకుల్ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీ మాట్లాడారు. సమాజంలో అనేక మనస్తత్వాలు, ఈర్ష్య ద్వేషాలతో మానవుడు పతనమవుతున్నాడని తెలిపారు. దీనికి తరుణోపాయం భగవత్ శరణాగతి అవడమే అని అన్నారు. హనుమంతుడు రామచంద్ర ప్రభువు వద్ద దాసోహం, శరణాగతి ఎలా ఉన్నారో అదేవిధంగా మనమందరం నడుచుకోవాలని తెలిపారు. ధర్మ కార్యాలు, సత్కార్యాలు చేస్తున్న అనంత డైమండ్ సంస్థ దినదిన అభివృద్ధి చెంది శాఖోపశాఖలుగా విస్తరించి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మెడికల్ ఆస్ట్రాలజర్ రవికుమార్ మాట్లాడారు. భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారు తిరుపతి నుండి వచ్చి అనంత డైమండ్స్ను సందర్శించి నిర్వాహకులకు వేద ఆశీర్వచనం చేశారన్నారు. ఎన్నో ధర్మ కార్యాలు, సత్కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు. స్వామివారితో విజయవాడలో మణికంఠ ఆధ్యాత్మిక యాగక్షేత్రాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు. నిర్వాహకులు విష్ణుప్రియ మాట్లాడుతూ స్వామివారు అనంత డైమండ్స్కు వచ్చి అందరినీ ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంచి రోజున ఆయన తీసుకురావడం, అందరం కలిసి ఆయన్ను పూజ చేయడం, లలిత సహస్రనామ పారాయణం చేయడం ఎంతో సంతృప్తిని కలిగించిందన్నారు. బంధువులారా, ఈరోజు చాలా సుదినం. మాఘమాసంలో భీష్మ ఏకాదశి సందర్భంగా మేము విజయవాడ రావడం, ఈ మధ్యకాలంలోనే మన రవి గారు ఆశ్రమం ఒకటి కట్టారు. అక్కడ చూసాం ఈ అరవింద్ గోల్డెన్ రాసిన బోర్డులు జరుగుతుంది చూసాం. మేము అక్కడ బోర్డులు చూసాం. సరే ఎవరు అనుకుంటున్నాం, సరే భగవంతుడు మళ్ళీ మేము ఇక్కడ రావాలి రమ్మన్నారు, రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ సమాజంలో చూస్తుంటే అనేక రకాలైనటువంటి మనస్తత్వాలతో, ఈర్ష్య ద్వేషాలతో మానవుడు పతనమైపోతున్నాడు. దీనికంతా మార్గం తరుణోపాయం అంటే భగవత్ శరణాగతి అవడమే. ఎట్లయితే హనుమంతుడు ఆ రామచంద్ర ప్రభువు దగ్గర దాసోహం శరణాగతి ఎట్లా ఉన్నారో అదేవిధంగా మనందరూ కూడా అదేవిధంగా నడుచుకోవాలి. సమాజంలో అనేక అలవాటు దూరాలను దూరం చేయాలంటే ఒక భగవత్ శరణాగతి అవ్వాల్సిందే. అందువల్ల మనకు మన పండ్లు ఎన్ని ఉన్నాయి, నోటు చూస్తే 32 పండ్లు ఉన్నాయి. మధ్యలో ఎవరున్నారు? నాలుక. యామార్త ఏమవుతుంది? కాటేసత్తి. అదేవిధంగా మనం కూడా ఎక్కడ సమాజంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మీరు అరిటాకు ఉన్నది, ముళ్ళు పైన పడినా అరిటాకు దెబ్బ, ముళ్ళు వచ్చి అరిటాకు పైన ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా స్త్రీలంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి, అందరూ ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో మీరందరూ కూడా మంచిగా చక్కగా ఈ యొక్క పారాయణ చూస్తుంటే దీనికి మించింది ఇంకేం లేదు. ఇవాళ భీష్మ ఏకాదశి కాబట్టి మీరు పారాయణ చేసే చాలా ఆనందం మాకు కూడా. అట్లే మన అనంత డైమండ్ వారి అందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకి ఈ యొక్క సమస్తం ఇంకా పెరగాలి. ఇక్కడే కాదు, విజయవాడ కాకుండా విశాఖపట్నం, హైదరాబాదు, మేము ఎక్కడో తిరుగుతాం, తిరుపతి, తమిళనాడులో కూడా వారి యొక్క ఇది జరగాలని మాకు ఇంకా సంకల్పం జరిగింది. అదేవిధంగా మరి మీరందరూ కృషి, మీ అందరూ కృషి ఇది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ పనిచేసేవారండి. వీళ్ళందరూ కూడా మన షాప్లో చేసేవాళ్ళు, మీ షాప్లో చేసేవాళ్ళు కాబట్టి మీరు కూడా ప్రతిరోజు కూడా వచ్చి భగవంతుని యొక్క ఫోటో ఉన్న దగ్గర దీపారాధన చేసి నీళ్లు పెట్టాలి. అక్కడ పెడుతున్నారా? పెట్టాలి. ఇంకమిట మీరు పంచపాత్రలు నీళ్లు పెట్టి తులసి దళం వేసి హారతి ఇచ్చి తర్వాత ఈ కార్యక్రమం ఒక మంత్రం ఇప్పుడు చెప్పారు కదా, దీనికి మించింది. కాబట్టి ఇదన్నీ కూడా మీరు చేస్తే మీకు వారికి కూడా అనేక మంగళాశాసనం తెలియజేస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనం తెలియజేస్తాం. ఇప్పుడు ఆశీర్వచనం వారికి రమేష్ చేసి తర్వాత మనం నేను మాట్లాడతాం. వీళ్ళు వెళ్ళాలంటున్నారు కాబట్టి. డాక్టర్ రవికుమార్ అండి, మెడికల్ ఆస్ట్రాలజర్ అండి. సో సోమవారంతో విజయవాడలో మణికంఠ ఆధ్యాత్మిక యాగక్షేత్రాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆ నిర్మాణానికి కూడా అనంత డైమండ్స్ వాళ్ళు కూడా చాలా
దానికి సంబంధించిన ధర్మకార్యాలకి కావాల్సిన క్రతువులకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు వారు. సో ఆ సందర్భంగా ఎన్నో ఋత్వికులు కూడా తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాలకు లోక కళ్యాణం కోసం జరిపించే హోమాలవని, యజ్ఞాలవని, అన్నదాన కార్యక్రమాలని, మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి నెలలో కూడా సోమవారం 1 వీక్ ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాలు తలపెట్టడం, ఇలాంటి వాళ్ళకి ఏదైతే ధర్మకార్యాలు చేస్తున్నారో వాళ్ళందరికీ వేద ఆశీర్వచనం ఇచ్చి సమాజంలో ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని వాళ్ళని ఆశీర్వదించడం కూడా జరుగుతుంది. సో సోమవారం ఇక ఈ రోజు రేపు కూడా ఉంటారు. మీరు సోమవారిని ఒక దర్శనం చేసుకుని వారి యొక్క రక్ష తీసుకొని వారి ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుకుంటూ జై హనుమాన్. విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి అనంత డైమండ్స్ వ్యాపారంలో ఉన్నటువంటి అధినేత గారికిను ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా గీతా ఆశ్రమ పుండరీక వరదానంద స్వాముల వారు, మణికాంత్ ఆధ్యాత్మిక ఏకక్షేత్ర వ్యవస్థాపకులు డాక్టర్ రవికుమార్ గారి యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాళ జరుగుతున్నటువంటి మాఘశుద్ధ ఏకాదశి, అదేవిధంగానే భీష్మ ఏకాదశి సందర్భంగా అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం లభించాలని స్వామీజీ అందరికీ కూడా మంగళాశాసనాలు అందించడం జరిగింది. స్వామీజీ గారు గత సంవత్సరం నుంచి కూడా విజయవాడ పట్టణం ప్రముఖంగా ఉన్నటువంటి పట్టణాల్లో కూడా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజున అనంత డైమండ్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూడగానే అందరికీ కూడా స్వామివారి యొక్క మంగళాశాసనాలు అందజేయాలని చెప్పేసి స్వామీజీ గారు అందరికీ కూడా వేద ఆశీర్వచనంతో పాటు స్వామివారి యొక్క రక్షణ కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి స్వామివారి ధార్మిక కార్యక్రమాల్లో అందరికీ కూడా సుఖ సంతోషాలు కలగాలని చెప్పి స్వామివారు తెలియజేయడం జరుగుతుంది. మేము స్వామీజీతో పాటు ఆశ్రమంలో ఉంటూ మేము యజ్ఞ ఏకాది క్రతువులు నిర్వహిస్తూ ఋత్వికులుగా ఇక్కడ అర్చకత్వం చేస్తూ స్వామీజీ గారు అనుగ్రహం పొందుతున్నాం. నా పేరు విష్ణుప్రియ అండి. ఈరోజు స్వామివారు అనంత డైమండ్స్కి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి అంటే మంచి రోజున ఆయన్ని తీసుకురావటం, ఇలా మేమందరం కలిసి ఆయనకి పూజ చేయటం, అలాగే లలితా సహస్రనామం కానీ ఇలాంటి సూత్రాలన్నీ చదువుకోవటం వల్ల చాలా ప్లెజెంట్గా కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అలాగే మా మామయ్య గారు శేఖర్ గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారండి. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పాపం జగన్దేనని ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డులో కలిసిన కల్తీ నెయ్యిపై సిట్టిచ్చిన నివేదికతో కూటమి నేతల ఆధ్వర్యంలో గురువారం తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ పటమటలంకలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. టీటీడీలో కల్తీ నెయ్యిపై పటమటలంక రామాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ జరిగింది. పటమటలంక రామాలయంలో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని సిట్ నివేదిక ఇచ్చిందని ప్రస్తావించారు. జగన్ హయాంలో శ్రీవారి లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండేదే కాదని, ఎందుకలా అవుతుందని చాలా మంది తనను అడిగేవారని గుర్తు చేశారు. ఒక లడ్డూలోనే కాదని అన్నప్రసాదంలోనూ నాణ్యత లోపించిందన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని జగన్ రెడ్డి దెబ్బతీశారని ఆగ్రహించారు. హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుపతి అని, అక్కడి లడ్డూనే కల్తీ చేయడం అనేది మహాపాపమని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రావు, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 సంవత్సరాల్లో చాలా సందర్భాల్లో చాలామంది కొనుక్కోవడం జరిగింది. ఏంటి ఈ లడ్డు వాసన రావట్లేదని, లేదా కమ్మగా ఉండట్లేదని, ఎక్కువ సమయం నిలవ ఉండట్లేదని చెప్పి అనుకునేవాడు. కానీ ఇంత ఘోరానికి జంతు కళేబరాల నూనె తీసుకొచ్చి కలిపి లడ్డు ప్రసాదాలు చేసి తత్వంతో ముందుకు వెళ్ళారని చెప్తే ప్రతి ఒక్కరు కూడా గుండెలు చాలా బొరువెక్కుతా ఉన్నాయి. ఇది చాలా చాలా దురదృష్టకరం. అంతేకాదు అన్న ప్రసాదంలో కూడా చూసినా ఆ రోజు ఎంతోమంది దీంట్లో వీడియోలో పెట్టేవాళ్ళు ఈ అన్నం చూడండి శుద్ధగా అయిపోయిన అన్నం. అదేవిధంగా పరిశుభ్రత లేని విధానం, అక్కడ భక్తులకి ఎంతో ప్రేమతో వచ్చిన వారికి భోజనం పెడదామనే ఆలోచన అక్కడ ఎవరికి లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం. ఈరోజు సుప్రీంకోర్టు నిర్దేశించబడిన సిట్ ద్వారా ఉన్న నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దీనికి ఆ దేవుడు ఎవరిని కూడా వదిలే పరిస్థితి ఉండదని చెప్పి భావిస్తూ ఆ యొక్క భగవంతుడికి జరిగిన ఈ భక్తుల మనోభావాలకు జరిగిన ఈ ద్రోహాన్ని ఇవాళ ప్రక్షాళన చేయడానికి గుడిని శుద్ధి చేయటం, అదేవిధంగా ఊరేగా ప్రజల్ని అవగాహన పరచడం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి నరసింహ యాదవ్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏది ఏమైనా కూడా మరొక్కసారి
ఆ దేవుడికి న్యాయం కలిగే విధంగా అన్ని విషయాలు జరగాల. ఇప్పుడు కమ్మటి లడ్డు కమ్మటి భోజనం ఆ పార్టీ వాళ్ళే ఆ భోజనం చేసి ప్రెస్లో చెప్పిన మాటలు కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ విజయవాడ తూర్పు నియోజకవర్గం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తు సంస్థ ఇచ్చిన దరిమిల మనం గత ప్రభుత్వంలో 2019, 24, 5 సంవత్సరాల్లో అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాం. ఈ తిరుపతి శ్రీవారి లడ్డూలో మరి కల్తీ జరిగింది. ఎందుకంటే అక్కడ పాలు కొనలేదు, వెన్న కొనలేదు, నెయ్యి మాత్రం సరఫరా అవుతూ ఉంది. మరి అక్కడ చూస్తే ఈ రోజున సిట్ దర్యాప్తు సంస్థ ఏం చెప్పిందంటే ఈ రోజున మరి జంతు కొవ్వులు మరి పామాయిల్ లాంటి వాటిని కలిపి కెమికల్స్తో ఈ నెయ్యిని తయారు చేసింది అని. ఇది ఎంత ఘోరం, ఎంత పాపం. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలని ఎంత దెబ్బతీస్తుందో మరి మనం ఈరోజు కాదు, గతంలో మనకి స్వాతంత్రం రాక మునుపు కూడా బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఆ రోజున సిపాయిల్ని 1857లో అనుకుంటా అప్పుడు సిపాయిలు మన వాళ్ళనే భారతీయుల్ని సిపాయిలుగా పెట్టుకునేవారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళకి తూటాలను ఉపయోగించమని ఆ రోజున తూటాలని నోటితో కొరికి వాడటం మొదలయ్యేది. ఆ రోజున వాళ్ళని చాలా హీన భావంతో ఆ తూటా మొదల్లో కొవ్వు రాయాలి, దానికోసం ఆవు కొవ్వుని అదేవిధంగా పంది కొవ్వుని ఉపయోగించి, అంటే మనకి హిందువులు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, మన దగ్గర మనం అన్ని మతాలని గౌరవిస్తాం. వీళ్ళని వాళ్ళని ఇద్దరినీ కూడా న్యూనతాభావం కలిగే విధంగా ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు చేస్తే వాళ్ళు మరి ఉవ్వెత్తున మనకి స్వాతంత్రం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షురాలు, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ఇచ్చేసిన ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా ఈరోజు మీరందరూ చూశారు రాష్ట్ర వ్యాప్తంగా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందూ దేవాలయాల పట్ల ఏ విధానం జరిగింది, ఏ విధానాలు అవలంబించారనేది స్పష్టంగా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో కూడా నేను వెంకటగిరి సభలో చంద్రబాబు నాయుడు గారు మేమందరూ కూడా సభ అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సభలో చెప్పాను, ఎన్నికల ముందే, అంటే సుమారు 2.5 సంవత్సరాల క్రితమే ఏదైతే స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామి దీనికి సంబంధించి ప్రధానమైన ఏదైతే తలుపులు తెరుస్తారో యాదవులు మొదటి దర్శన భాగ్యం ఎవరికైతే ఉందో వాళ్ళ బంధువుగా నేను ఈరోజు రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కూడా చైర్మన్గా పనిచేయడం జరిగింది. అంతకుముందు కూడా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ తిరుపతి చైర్మన్గా వ్యవహరించడం, గత 5.5 సంవత్సరాల కాలంగా కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా కూడా కొనసాగుతా ఉన్నాను. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నందమూరి తారక రామారావు అభిమానిగా పార్టీలో నేటి వరకు కొనసాగుతూ ఉండడం జరిగింది. ఈరోజు తిరుమలలో జరిగిన గతంలో ఎవరు కూడా సాహసించలా. చాలామంది తిరుమల అంటే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు ఏ సినిమా తీసినా ఆ సినిమా రీలు తీసుకొచ్చి శ్రీవారి పాదాల చెంత పెట్టి తరువాత సినిమాని రిలీజ్ చేసేవారు ఆనవాయితీగా. అదేవిధంగా అక్కడ తిరుపతిలో ఏ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏదైతే హైదరాబాద్లో జరిగినా మొట్టమొదటి సభ. ప్రపంచంలో కోట్లాది మంది పూజించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్ర ప్రసాదం పైన చంద్రబాబు నీచమైన అబద్ధపు ప్రచారాలు చేశారని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం ఛార్జిషీట్ తేల్చి చెప్పిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి వెల్లడించారు. దేవుడి పేరుతోనూ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ఇలా ఎంతకాలం అబద్ధాలు చెబుతూ వాటి పునాదుల మీద బతుకుతారని ఆమె చురకలంటించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడితోనూ వారంతా నీచ రాజకీయం చేస్తున్నారని ఆమె అసలు బోలేబాబా డైరీకి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. పవిత్ర తిరుమల లడ్డు పైన విషం చిమ్మిన చంద్రబాబుకు అలా కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడానికి సిగ్గులేదా అని నిలదీశారు.
తిరుమల ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని నాడు మాట్లాడిన చంద్రబాబు ఛార్జిషీట్ తర్వాత జనం ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. లడ్డు తయారీకి వాడిన నెయ్యి మీద దుష్ప్రచారం చేసి కోట్లాది భక్తుల మనోభావాల్ని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ దెబ్బతీశారని, అందువల్ల వారి పాపాలు పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. అబద్ధాల మీద కోటలు కట్టుకుంటూ గత ముఖ్యమంత్రి చేసిన పనులన్నీ తన ఖాతాలో వేసుకుంటూ ఇంత నీచానికి ఎవరైనా గతంలో పాల్పడ్డారంటే కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంచెమైనా సరే బిడియం ఉంటుంది. అరే ఇది వాళ్ళు చేసింది కదా, మేమెందుకు చెప్పుకోవాలి అని. అలాగే ఇది అబద్ధం కదా, మనం ఏం చేస్తున్నాము, ఇలా రాజకీయం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి అబద్ధాలన్నీ ప్రచారం చేస్తున్నాం. ఎవరి మీద చేస్తున్నామంటే అదిగో సాక్షాత్తు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా పూజించేటువంటి మహాదేవుడు ఆయన, కలియుగ స్వామి, ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి. ఆయన ప్రసాదం మీద ఇంత నీచంగా మీకు నోరా లేకపోతే తాటి మట్ట కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఆ తాటి మట్టలు కూడా వర్షం కురిస్తే శుభ్రంగా అయిపోతాయి, ఎంత పచ్చ కళకళలాడతాయి. కానీ ఒక భయంకరమైన కంపు కొడుతున్నటువంటి నోళ్ళు పెట్టుకొని నువ్వు, నీ కొడుకు, నీ బానిస పవన్ కళ్యాణ్, మీ ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తున్నారు. మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఏ భాషతో మిమ్మల్ని వాడాలరా రాను కూడా అనాలనిపిస్తూ ఉంది. అంత బాధ కలుగుతూ ఉంది మీరు చేసిన ఏదో పనులు చూస్తూ ఉంటే. ఏంటి ఒక్క సిగ్గులేదా చంద్రబాబు? 80 ఏళ్ళు వచ్చినాయి నీకు. ప్రతి ఒక్కడికి జీవితంలో ఎక్కడో చోట పశ్చాత్తాపం అనేది ఉంటుంది కదా. ఎక్కడో చోట నేను ఈ తప్పు చేశాను, నేను ఇప్పుడైనా సరే పశ్చాత్తాపడి ఆ దేవుడికి నేను క్షమాపణ చెప్పుకోకపోతే నాకు జీవితమే ఉండదు అని చెప్పాను. ప్రతి ఒక్కడికి కలుగుతుంది ఎక్కడో చోట. కానీ నీకు 80 ఏళ్ళు వచ్చింది, ఇప్పటికేమో అసలు మైండ్ లేకుండా పోతున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు. ఎవరో కట్టిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని ఇది నాది అంటావు, అక్కడికి వెళ్ళి దావోస్ వెళ్ళి ఏదో అబద్ధాలు ప్రచారం చేస్తావు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అంటావు. ఇది నీ మైండ్, నీ పరిస్థితి ఇది. అలాంటి నువ్వు ఇప్పటికి కూడా కనీసం పశ్చాత్తాపం లేకుండా నీ అబద్ధాలు అనేటువంటి దాన్ని కంటిన్యూ, ఇది ఒక నిఘంటువులాగానో లేకపోతే ఒక గ్రంథ రచనలాగానో నువ్వు కంటిన్యూ చేస్తూనే ఉన్నావు. ఇప్పటికి కూడా నీ పాపం పండే రోజు దగ్గరకు వచ్చిన చంద్రబాబు, నువ్వే కాదు నీ కొడుకు, నీతో పాటు ఉన్న నీ బానిస పవన్ కళ్యాణ్, ముగ్గురు కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి రాబోతోంది. నిజం చెప్తున్నాం మేము. ఎందుకంటే ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు, సుప్రీంకోర్టు ఆ రోజే మొట్టికాయలేసి నేను ప్రశ్నలు వేసింది. స్వయంగా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయి ఉండేటువంటి నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వు ఈ విధంగా నువ్వు ఆరోపణలు ఎలా చేస్తావు, ఇంతవరకు రిపోర్ట్ లేకుండా ఎలా మాట్లాడతావని. ఎప్పటిది నెయ్యి నువ్వు ఇచ్చినటువంటి బోలే బాబా, నువ్వు పర్మిషన్ ఇచ్చిన వాడే కదా, ఆడు సప్లై చేసిన. పైగా ఎప్పుడు ఇది టెస్ట్కి వచ్చింది? జూన్లో కదా, అంటే నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా. అది వచ్చిన 4 నెలలకు నువ్వు అనౌన్స్ చేస్తావా? అది కూడా నువ్వు రిపోర్ట్ తెప్పిస్తే ఏం చెప్పావు? నువ్వు ఏం చెప్తావురా? భయంకరంగా జంతువుల కొవ్వు లేకపోతే పంది కొవ్వు ఇంకా అది ఇది అని ఒక ప్రసాదం మీద అందరూ కళ్ళకద్దుకొని భక్తిగా తినేటువంటి ఒక ప్రసాదం మీద ఇంత నీచంగా ఆరోపణలు చేయటానికి నీకు తప్ప ఎవరికన్నా సాధ్యమవుతుందా? ఇంత బాగా అబద్ధాలు చెప్పగలిగినటువంటి హీనస్థితి ఇంకే నాలుకైనా ఉందా? అదొక్క నీ నాలుకే సాధ్యం. ఈ అబద్ధాలతోనే కదా నువ్వు జీవితం అంతా ఇట్లాగే చీ చా అని అందరూ అంటూనే ఉన్నారు. ఆఖరికి నీకు తెలియదు, నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను వెనక తిడుతూనే ఉన్నారు. అయినా సరే ఇది కూడా ఓ బతికేనా బతుకు చంద్రబాబు? ఒక్కసారి ఆలోచించుడు. ఇది ఒక బతికేనా? నువ్వు నీ పచ్చ మీడియా పెట్టుకొని, నీ పచ్చ గొట్టాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఈ అబద్ధాలను ప్రచారం చేస్తే ఈనాడున్న సోషల్ మీడియా చీల్చి చెండాడటం లేదా అందరినీ? నీ ప్రతి అబద్ధాన్ని అప్పటికప్పుడే రుజువు చేయట్లేదా? అప్పటికప్పుడే తేడతెల్లం కావట్లేదా? నువ్వు ఇచ్చినటువంటి అనేక విషయాల మీద, అదేవిధంగా రైతు పుస్తకాల మీద కూడా. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన విషయం సిట్ విచారణలో బహిర్గతమైందని టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు వెల్లడించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. సింగ్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దేవాలయాల శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి వింజమూరి సతీష్ బాబులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం హిందూ దేవాలయాల్ని, హిందూ సాంప్రదాయాన్ని అవహేళన చేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి అపవిత్రం చేశారన్నారు. సిట్ విచారణలో కూడా లడ్డు అపవిత్రమైందని, కల్తీ జరిగిందని వెల్లడైందన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలోని దేవాలయాల్ని శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. అందులో భాగంగా సింగ్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించామన్నారు. కూటమి ప్రభుత్వం దేవాలయాల్ని సంరక్షిస్తూ వాటి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. అనంతరం దేవాలయ శుద్ధి కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లడ్డూలో మరి స్వచ్ఛమైన నెయ్యి బదులు మరి కల్తీ చేసి ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులకి ఇచ్చి వారి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా భక్తుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసినందుకు గాను మరి ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ ఈ సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణలు మరి ఆలయాన్ని శుద్ధి చేసి ఈ రోజు భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ ద్వారా అసలు అందులో నెయ్యే లేదు అంటే అందులో నెయ్యి లేదు కాబట్టి నెయ్యి కల్తీ జరగలేదని చెప్పేసి తమ అబద్ధపు రోత సాక్షి పత్రికలో అవినీతి పార్టీలో ఏదైతే నేతి బీరకాయలో నెయ్యి లేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి కాలంలో తిరుపతి లడ్డూలో నెయ్యి లేదు అన్నది అంతే వాస్తవం. మరి నెయ్యి కాకుండా దానిలో పామోలిన్ గాని బీటా క్యారోటిన్ గాని ఈ విధంగా 60.10 లక్షల లీటర్ల నెయ్యి అవినీతి జరిగింది. 20 కోట్ల లడ్డూలు దాని చేత తయారు చేయబడ్డాయి. స్వామివారి కాంకర్యానికి అన్న ప్రసాదాలకు ఉపయోగించబడ్డాయి. సో దాని వల్ల 250 కోట్ల పైగా అవినీతి జరిగింది. ఈ అవినీతి తిమింగళాలని అవినీతి చేసినటువంటి భక్తులకు మహాప్రసాదమైనటువంటి ప్రసాదంలో మరి కల్తీ చేసినటువంటి ఆనాటి పాలకులైనటువంటి జగన్ రెడ్డిని గాని, వైవి సుబ్బారెడ్డిని గాని, భూమన కరుణాకర్ రెడ్డిని గాని ఖచ్చితంగా శిక్షించాల్సిందేనని మేము భక్తుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా భక్తులకి మంచి జరిగేలాగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు గారి నాయకత్వంలో అన్న ప్రసాదాలు గాని మరి లడ్డు తయారీలోని నాణ్యత గాని అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇలాంటి జగన్ రెడ్డిని మన ఎన్నికల్లో మనం ఓడించాం, కన్ని ఇలాగా మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా ఆ కాలంలో హిందువుల మీద, హిందువుల యొక్క మత విశ్వాసాల మీద అనేక రకాలైనటువంటి దాడులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం విస్మరించాలని, అతన్ని మనం పారదోలాలని చెప్పేసి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని గత ప్రభుత్వం అవహేళన చేస్తూ వారి పవిత్రమైనటువంటి ప్రసాదమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కూడా అపవిత్రత కలిగేటువంటి విధంగా నెయ్యి కలపవలసినటువంటి ప్లేస్లో జంతు కలేబాలకు సంబంధించినటువంటి ఆయిల్ని దానిలో కలిపి చేయటం వల్ల భక్తులందరూ కూడా ఆ పవిత్ర దెబ్బతిందని నేడు సిట్టు ద్వారా బహిర్గతమైనటువంటి సందర్భంలో ప్రతి దేవాలయాన్ని కూడా పవిత్రతతో కూడినటువంటి విధంగా శుద్ధి చేయాలని పిలిపించినటువంటి నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోనవ మహేశ్వర గారి ఆదేశాల మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కమిటీ నాయకత్వ ఆధ్వర్యంలో నేడు సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్లోని వెంకటేశ్వర దేవాలయాన్ని ఈనాడు శుద్ధి చేసి పవిత్రంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలను భవిష్యత్తులో జరగకూడదు, ఆ పవిత్రతని మరి దిశలో వ్యాప్తి చేసేటువంటి విధంగా ముందుకు సాగాల. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆ పవిత్ర దేవాలయాన్ని, ఆ పవిత్ర ప్రసాదమైన తిరుమల తిరుపతి లడ్డుని ఏ రకమైతే మన పూర్వీకులు మనకు అందజేశారో దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి విధంగా నేనున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తిరిగి పూర్వ వైభవం ముందుకు సాగేటువంటి విధంగా ఆ అన్నదాన ప్రసాదాల మొత్తంతో పాటు పవిత్రంగా లడ్డును కూడా ప్రతి ఒక్క భక్తుడికి కూడా అందేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని బోనవ మహేశ్వర గారి నాయకత్వంలో ఈనాడు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఏపీ ఫిషరీస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార సభ. అనంత్ డైమండ్ షోరూం నందు సందర్శించిన గీత ఆశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీ. శ్రీవారి లడ్డులో కలిసిన కల్తీ నెయ్యిపై సిట్ ఇచ్చిన నివేదికతో కూటమి నేతల ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ పటమట లంకలో ర్యాలీ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దేవాలయాల శుద్ధి కార్యక్రమం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.